బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుఏఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 19 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించింది. మొత్తం 35 మందిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది యుఏఈ ప్రభుత్వం. ఫేక్ వీడియోలను ప్రచారం చేశారనే ఆరోపణలపై అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. యుద్ధం సమయంలో అసత్య ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో విజువల్స్ ని చూడొచ్చు, మీరు కౌంట్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఏకంగా 12 మందికి సంబంధించి ఆ విజువల్స్ని అక్కడ చూపించింది. సో ఎవరైనా ఎక్కడైనా మిస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన, ఫేక్ విజువల్స్ని కావచ్చు, ఫేక్ వీడియోస్ని కావచ్చు షేర్ చేసిన, ఫేక్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన, అసత్య ప్రచారం చేసిన వెంటనే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకొన్ని సందర్భాలు వినిపించే మాట ఏంటంటే, ఎవరైనా ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ని షేర్ చేస్తే ఉపక్రమించేదే అంటే సహించేదే లేదు, వెంటనే యాక్షన్లోకి ఉపక్రమించడం జరుగుతుందని చెప్పి దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది వినిపించే మాట. సో అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ప్రజెంట్ అయితే మాత్రం దుబాయ్ చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనే అర్థం వచ్చేలాగా, అంటే తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షిస్తాం. మరి ముఖ్యంగా మీకు ఒకవేళ ఏమైనా భయమైన పరిస్థితులు లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే మమ్మల్ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి అనేది అక్కడ దుబాయ్ ప్రభుత్వం చెబుతున్న మాట. అంతేకాని మీరు భయపడిపోయి ఆ న్యూస్ని వేరే వాళ్ళకి పంపించొద్దు. ఫ్యాబ్రికేటెడ్ క్లిప్స్ అస్సలు వద్దు. మరి ముఖ్యంగా కొంతమంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీడియోని కావచ్చు, లేకపోతే విజువల్స్ని కావచ్చు క్రియేట్ చేసేవాళ్ళు వాటిని షేర్ చేసే ప్రయత్నం జరిగిందనేది వినిపించమాట. అండ్ యుఏఈ ప్రభుత్వం ఇప్పటికే టెహ్రాన్ నుంచి వస్తున్న దాడుల నుంచి, అంటే ఇరాన్ నుంచి వస్తున్న దాడిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భయానికి లోనవుతోంది. దుబాయ్ కావచ్చు, లేకపోతే అబుదాబి కావచ్చు, వాళ్ళకి చాలా కీలకమైన ప్రాంతాల రెండింటి మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే వాటిని తట్టుకొని అక్కడ ప్రజల ప్రాణాన్ని కాపాడేందుకే మల్లగుల్లాలు పడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు దీనికి తోడు ఈ డీప్ ఫేక్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందనేది దుబాయ్ ప్రభుత్వం చెబుతున్నమాట. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కాంటెంట్ ఏఐని ఉపయోగించి చేయడం జరుగుతోంది అనేది అక్కడ గుర్తించింది ఆ ప్రభుత్వం. దాంతో ఏకంగా 35 మందిని అరెస్ట్ చేసింది. దాంట్లో 19 మంది భారతీయులు కూడా ఉన్నారనేది దుబాయ్ ప్రభుత్వం చెబుతున్నమాట. అండ్ దీంతోపాటు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఒక రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీగా చెప్పుకున్న ఒక నివేదిక ప్రకారం వాళ్లకు, అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని విచారణకు ఆదేశించడం జరిగిందనేది. దీంతోపాటు ఇరాన్ దాడులు జరుపుతూ ఉంటే యుఏఈ సిటీస్ దుబాయ్, షార్జా అండ్ ఆ సిటీకి సంబంధించి అంటే అబుదాబి, వీటి మీద చాలా తీవ్రమైన దాడులు చేయడం జరుగుతోంది. దుబాయ్ మీద కావచ్చు, షార్జా కావచ్చు, లేకపోతే అబుదాబి, ఈ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకుని ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తూ ఉంటే ఇప్పటికీ అక్కడ ప్రజల ప్రాణాలకు కాస్త ముప్పు అనే భయంతో ప్రజలు పరిగెట్టి పారిపోతున్నారు అక్కడి నుంచి. ఆ పరిస్థితిని అక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతున్నారు అక్కడ ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనేది. బట్ ఇక్కడ మాత్రం దుబాయ్ ప్రభుత్వం ఒకటే చెప్తోంది, తప్పు ఎవరు చేసినా విడిచిపెట్టేదే లేదు. బట్ ఇక్కడ వినిపించే మాట ఇంకొకటి ఏంటంటే, ఆ విజువల్స్ కూడా దాడికి సంబంధించి అక్కడ విజువల్స్ ఉన్న వాటిని షేర్ చేయొద్దు, వాటిని ఫోటోగ్రాఫ్ చేయొద్దు అనేది అక్కడ ప్రభుత్వం చాలా కఠినంగా చెప్పిందంట. అండ్ మీకు ఇంప్లికేషన్స్ మీరు చూడొచ్చు, మనకి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దుబాయ్ నుంచి మాట్లాడిన వాళ్ళు కూడా అక్కడేం లేదే, అంతా సేఫే అంటున్నారు. అంటే అక్కడ ఏదో సంథింగ్ ఫిష్ అనేది వినిపిస్తోంది. వాళ్ళలో భయం అయితే ఉంది. అక్కడ దాడులు జరుగుతున్నమాట వాస్తవం. మనకి కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం చూసుకుంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. దాంతోపాటు బుర్జ్ ఖలీఫా మీద వాటిని ఏమంటారు షాహీ డ్రోన్స్ను ఉపయోగించి దాడి చేసింది. ఇవన్నీ కూడా వాస్తవమే కదా. అంటే ఒకటి ఇక్కడ 2 రకాలుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకటేంటి, అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇది మరింత పానికింగ్ సిచ్యువేషన్, మరింత పానిక్ని క్రియేట్ చేయకుండా అక్కడ ప్రభుత్వం చేపట్టిన చర్యగా దీన్ని చూడొచ్చు. అండ్ రెండోది ఏంటి, ఇది వాళ్ళ ఆత్మరక్షణ అనుకుందాం. రెండోది, ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయితే
ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటికి వెళితే ఈ యుద్ధం ఆగిన తర్వాత, ఎందుకంటే సేఫెస్ట్ హెవెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, సేఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ పేరు పోతుంది. అది మరీ బాగా దెబ్బతింటుంది. దీంతో ఏమవుతుంది వాళ్ళకి బేసికల్గా గల్ఫ్ దేశాలంటే చమురు మీద ఆధారపడే దేశాలు. సో వాటితో పాటు ఇప్పుడు టూరిజం వైపు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. పెద్ద పెద్ద ఆకాశ హామ్యాలని వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారు. మిలీనియర్స్ అందరూ కూడా అక్కడ వచ్చి వాళ్తూ ఉంటారు. ఏకంగా ఆ లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయడానికో ఎంజాయ్ చేయడానికో అక్కడ నిర్మించుకుంటూ ఉంటారు. అండ్ చాలా టాప్ ప్రామినెంట్ ఫిగర్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ లగ్జరియస్ లైఫ్ కావచ్చు, అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సందర్భం. అండ్ ఇప్పుడు వాళ్ళకి గుదిబండిగా మారిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా. అంటే రెండు రకాలుగా చూడాలి. ఒక కత్తికి రెండు వైపులా చూడాలంటారు కదా, అలాగా ఒకవైపు వాళ్ళ ఆత్మరక్ష కింద భావించవచ్చు. అండ్ రెండోది, దుబాయ్ ఇప్పుడు వాళ్ళ పేరు దెబ్బ తినకుండా చేసే క్రియకు కూడా ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ అలా అని చెప్పి పూర్తిగా మనం దీన్ని సమర్థించే సందర్భం ఉందంటే కాదు. అది భారతీయులైనా లేకపోతే విదేశీయులైనా ఎవరైనా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఒకవేళ మీకు అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అనిపించిందో కాదో డౌట్ ఉందనుకుని ఆగిపోండి. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, మీకు వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా, వద్దు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఆ తలకాయ నొప్పి? మీకెందుకు ఆ తలకాయ నొప్పి? మీరు కాదు ఆ ఇన్ఫర్మేషన్, ఏదో భయం ఉంది మీకు అనిపించింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికో చెప్దాం అనుకున్నారు, ఒకసారి ఫోన్ చేసో లేకపోతే అది కమ్యూనికేట్ చేసో, ఇలా ఉందట ఒకసారి చూసుకో, అది నిజమా కాదో నాకు తెలీదు, జాగ్రత్త అంటే సరిపోతుంది.